ఈ రోజు మనకి స్పెషల్ గెస్ట్ కోగంటి సత్యం గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త, అలాగే రాజకీయ అనాలిసిస్ట్. ఆయన గారు మనతో ఉన్నారు. సార్ నమస్తేనండి. నమస్కారం. సార్, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఎలా అనిపించింది? నిజంగా 3,32,205 కోట్లు అవునండి. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ రాష్ట్ర బడ్జెట్ ఆ! ఇంకొంచెం పెంచితే బాగుందంటారా, లేకపోతే దానికి కేటాయిస్తే బాగుంటుంది అంటారు? అంటే అన్నీ ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి 26, 27 బడ్జెట్‌లో మరి 3,32,000 కోట్లు అంటే దాంట్లో 2,64,000 కోట్లు సుమారుగా ఈ జీతాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి ఖర్చులు అంటే డెవలప్‌మెంట్ కోసం ఓకే. పెడుతుంది ఉంది. ఇంకా 70,000 కోట్లు సుమారుగా రెవెన్యూ లోటు ఉంది. రెవెన్యూ లోటు ఉంది. ఆ లోటు ఉంది కాబట్టి ఆ లోటు వచ్చేటప్పటికి జనం మీద వేస్తారేమో అనే ఉద్దేశంతో కమ్యూనిస్టులు ఈ బడ్జెట్ నచ్చలేదు అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు జనం మీద వేయరు. ఎందుకంటే ఏదో విధంగా సెంట్రల్ నుంచి తీసుకురావడం లేదా ఎక్కడో సైడ్ అప్పు చేసైనా సరే ఆయన ఈ లోటు బడ్జెట్ ని ఈ 70,000 కోట్లని కవర్ చేస్తారు తప్ప జనం మీద వేయరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వేయరు కూడా. ఇక్కడ ఆయన మాట ఇచ్చారు. ఓకే. పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. కాబట్టి ఈ బడ్జెట్లో పేదవాళ్ళ కోసం నిర్ణయించినవి కూడా చాలా ఉన్నాయి. పేదవాళ్ళకి సహాయ సహకారాలు అందించేవి, అట్లనే డెవలప్మెంట్ కోసం ఏమేమి చేయాలి అనేది విడివిడిగా అన్నీ చక్కగా లిస్టుగా ఇచ్చారు వారు. వారు ఇచ్చిన లిస్టు ప్రకారంగా చూసుకుంటే ఇంకా 70,000 కోట్ల లోటు ఉంది. కానీ ఆ లోటు బడ్జెట్ని ఏదో విధంగా కవర్ చేస్తారు. కానీ జనం మీద మాత్రం వేయరని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. రాజధాని నిర్మాణానికి సార్ 6,000 కోట్లే కేటాయించారు. ఉమ్, అలాగే ఉమ్, విశాఖ ఉమ్. ఆర్థిక రాజధాని అభివృద్ధి కోసం 28,000 కోట్లు కేటాయించడం ఎలా చూస్తారు? మరి విశాఖతో పాటు అమరావతి కూడా అభివృద్ధి చెందాలి కాబట్టి అమరావతికి కూడా కొంచెం ఎక్కువ అమౌంట్ కేటాయిస్తే బాగుంటుందంటారా, లేకపోతే విశాఖకి ఇంత కేటాయించడం కరెక్ట్ అంటారా? అంటే ఒక విశాఖపట్నానికి ఇవ్వాల, విశాఖ జిల్లాలు 3 జిల్లాలు కలిపి ఆయన ఆ అమౌంట్ ఇచ్చారు. అట్లా మన అమరావతి ఒకదానికి 6,000 కోట్లు ఇచ్చారు. అక్కడ 3 జిల్లాల మీద కలిపి మీరు చెప్పిన అమౌంట్ 28,000 కోట్లు అండి. అదే మీరు చెప్పిన ప్రకారం 3 జిల్లాలు. అందులో ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా విశాఖపట్నం అనగానే గబగబా పరిగెత్తుకుని ఏదో ఒక ఇండస్ట్రీ పెడుతున్నారు. ఏదో డెవలప్ అవుద్దనే ఉద్దేశంతో డెవలప్ చేయాలి ముందు. మనకు హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ లాగా మన విశాఖపట్నాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అక్కడ 3 జిల్లాల మీద ఇచ్చారు తప్ప ఒక జిల్లా కాదు. అట్లే మన అమరావతి వచ్చినప్పుడు ఒక అమరావతి మీద 6,000 కోట్లు ఇచ్చారు. ఇంకా అవసరం ఉంది దీనికి. మన సెంట్రల్ బడ్జెట్లో కూడా మనకు చాలా అన్యాయం జరిగింది. దాని మీద కూడా పోరాడాల్సిన అవసరం ఉంది మన కూటమి ప్రభుత్వం. అట్లానే మరి ఇప్పుడు 29,000 కోట్లు అంటే సుమారుగా కొంచెం అటు ఇటు 30,000 కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో, మరి పవన్ కళ్యాణ్ గారు తిరగకపోయినా ఆయన కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఆధ్వర్యం అని చెప్పేసి అనుకుందాం మనం. ఈ ముగ్గురు ఆధ్వర్యంలో సుమారుగా 30,000 కోట్లు, మరి సుమారుగా 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నిన్న మొన్న జరిగినటువంటి శంకుస్థాపనలు, ఫ్యాక్టరీలు స్టార్ట్ చేసింది ఈ రాష్ట్రం డెవలప్మెంట్ కోసం. ఏ నిన్న బిల్ గేట్స్ కూడా వచ్చారు కాబట్టి. అవునండి, అది వేరే అండి. అది కాకుండానే సుమారుగా ఓ 30,000 కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ కి మొత్తం రెడీ అయిపోయినాయి. అంటే ఎంఓఎల్ రాసుకోవడం వెనకట్లాగా కాదు, ఇండస్ట్రీస్ రెడీ అయిపోయినాయి అని చెప్పేసి రెడీకి మొదలు పెట్టేశారు. ఇక నుంచి ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఆటోమేటిక్గా 22,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే, సుమారు 20,000 మంది పైన ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే వాళ్ళ వెనకమాల ఒక చిన్న ఫ్యాక్టరీ పెడుతుంటే అక్కడ టీ అమ్ముకునే వాళ్ళు ఒక షాప్ పెట్టుకుంటారు, అక్కడ ఒక 4-5 బతుకుతారు. అట్లా ఆ విధంగా ఇన్ని ఇండస్ట్రీస్ మీద ఇంకొక 10,000 మంది కూడా వృత్తి అవకాశం దొరుకుతుందని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. స్వచ్ఛ భారత్ మిషన్ కి 1,387 కోట్లు కేటాయించారు కదా. ఈ 1,300 కోట్లు కేటాయించడం కరెక్ట్ అని అంటారా స్వచ్ఛ భారత్ అంటే దాన్ని క్లీన్ చేయాలి. డెవలప్మెంట్కి కూడా కొంత డబ్బు ఉపయోగిస్తారు దాన్ని. కాబట్టి ఇప్పుడు వచ్చిన బడ్జెట్లో, స్టేట్ బడ్జెట్లో ఏది కూడా తేడా అని చెప్పి నేను అనుకోవట్లేదండి. అన్ని కూడా దానికి తగ్గట్టుగానే నిర్ణయించారు. కేబినెట్ నిర్ణయం ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ గారు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి అది కరెక్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎన్టీఆర్ వైద్య సేవకు ఇప్పటికే బాకీలు పెరిగిపోయినాయి, కానీ ఎన్టీఆర్ వైద్య సేవకు 400 కోట్లే కేటాయించడం ఎలా చూస్తారు మీరు? అంటే ఇంకా వస్తాయి, ఇంకా ఇంకా చాలకపోతే ఈ బడ్జెట్ ఇప్పుడు ఉన్నటువంటి 1,60,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో వస్తున్నాయి కాబట్టి దాంట్లో ఇంకా కొంత అమౌంట్ అలాట్మెంట్ చేసే అవకాశం ఉంది. చాలట్లేదు కాబట్టి ఆపేయటం అనేది జరగదు. దాన్ని ఇంకా ఏదో విధంగా బాబు గారు చంద్రబాబు నాయుడు గారు కింద పెద్దపడి
దాన్ని డెవలప్ చేయడానికి ఇంకా అవసరం చాలకపోతే ఇంకా అమౌంట్ పెడతారు. ఎందుకంటే ఇవాళ ప్రస్తుతం ఎన్టీఆర్ యూనివర్సిటీ కొంచెం వెనకపడింది అనేది ఈ మధ్య పేపర్లో కూడా చూస్తున్నాం. కానీ వెనక పడకుండా ముందుకు రావడం కోసమే ఆయన ఆ అమౌంట్ రిలీజ్ చేయడం, వెంటనే రిలీజ్ చేయటం జరుగుతుందని చెప్పి నా ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పోలవరం ప్రాజెక్ట్కి అసలు చాలా తక్కువగా కేటాయించారు అనేది కూడా ప్రతిపక్షం విమర్శిస్తుంది. 3,000 కోట్లు వచ్చింది కదా, దాని మీద అది అది అన్యాయం అండి. సెంట్రల్ గవర్నమెంట్ 3,200 కోట్లు 53 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో మనకి పోలవరానికి 3,200 కోట్లు అలాట్మెంట్ చేయటం అనేది చాలా ఘోరం, చాలా తప్పు. అట్లానే మన మన అమరావతి కూడా 1,280 కోట్లు అలాట్మెంట్ చేశారు. జడ్జిస్ కాలనీస్ కానివ్వండి, ఎమ్మెల్యే కాలనీ కానివ్వండి, ఎంపీస్ కాలనీస్ కానివ్వండి, ఇవన్నీ కట్టాలంటే 1,280 కోట్లు ఎలా సరిపోద్ది? కానీ మన వాళ్ళు ఆ బడ్జెట్ మీద కొంచెం పోరాడాల్సిన అవసరం ఉంది. కొంచెం పోట్లాడి మనం ఇంకా బడ్జెట్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మన అదృష్టం ఏంటంటే బడ్జెట్ అయిపోగానే వెంటనే రెండో రోజునే చంద్రబాబు నాయుడు గారు ఆయన గారు ఢిల్లీ వెళ్ళి విశాఖపట్నంలో మెట్రో ట్రైన్కి 10,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొచ్చారు. ఆయనకి ధన్యవాదాలు. ఎందుకంటే విశాఖపట్నం డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఇంకా డెవలప్ చేయడం కోసం, ఒక రాష్ట్రం అంతా డెవలప్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇవాళ 30,000 కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్ వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అలానే ఇంకా లక్షల కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. జనం ముందుకు వస్తున్నారు, వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు, గవర్నమెంట్ ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి ఇండస్ట్రీస్ వచ్చే డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఈ రాష్ట్రం డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, గృహ నిర్మాణానికి 400 కోట్లే కేటాయించడం ఎలా చూస్తారు? ఎందుకంటే గృహ నిర్మాణం గృహ నిర్మాణం కోసం 400 కోట్లే కేటాయించడం అది కొంచెం ఇదిగా ఉందండి. ఏంటంటే గృహాలు నిర్మించుకోవడం కోసం పేదలు ఎదురు చూస్తున్నారు. ఈ 400 కోట్లు అసలు 30%, 40% మెంబర్స్ కూడా సరిపోదు అనేది కూడా ప్రతిపక్షం విమర్శిస్తుంది. గృహ నిర్మాణానికి ఇంకొంచెం పెంచితే బాగుంటుంది అంటారా? అంటే ఇప్పటికే 70,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి ముందు తాత్కాలికంగా అమౌంట్స్ రిలీజ్ చేసడం జరిగిందండి తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకా అవసరమైతే మళ్ళీ ఈ బడ్జెట్లో నుంచి మళ్ళీ కేటాయిస్తుంది కాబట్టి తాత్కాలికంగా ముందు ఆ అమౌంట్ దానికి డిక్లేర్ చేయటం జరిగిందండి. ఓకే, పోర్టు అండ్ ఎయిర్పోర్ట్స్ కానీ పోర్టు కానీ నౌక వాటికి వచ్చేసి 13,546 కోట్లు కేటాయించారు. కానీ ఆ 13,546 కోట్లు ఒక పోర్టు కూడా మన మచిలీపట్నం లాంటి పోర్టు కానివ్వండి, అటు తీర ప్రాంతాల పోర్టులు, వాటికి ఒక్క పోర్టుకి సరిపోయినంతే వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్ మీకు ఎలా అనిపించింది అంటారు? పోర్టుది కొంచెం ఎక్కువ అలాట్మెంట్ చేశారు. కొంచెం ఎక్కువ అలాట్మెంట్ అంటే మరి డెవలప్మెంట్ ఏంటనేది తక్కువ అలాట్మెంట్ చేశారని చెప్పి ప్రతిపక్షాలు చాలా ఎక్కువ అలాట్మెంట్ చేశారు. 10,000 కోట్ల పైన 13,000 కోట్లు. అదే 13,000 కోట్లు అంటే మరి ఎక్కువ అలాట్మెంట్ చేసినట్టే. నేను అంత కూడా చేయరేమని అనుకున్నాను. బడ్జెట్ వచ్చిన తర్వాత చూసి అనుకున్నా ఏంటి ఎంత చేశారేంటి, కనీసం ఒక 6,000-7,000 కోట్లు చేస్తారేమో అనుకున్నాను. కానీ అంత చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్లాన్ ఉంది. 2047, 2049 అంటున్నారు కాబట్టి వారి మైండ్లో ఏదో ప్లాన్ ఉంది బట్టే వారు అంత అమౌంట్ దానికి రిలీజ్ చేయటం, దాన్ని కేటాయించడం జరిగింది. విద్యుత్ రంగానికి 13,934 కోట్లు కేటాయించారు. విద్యుత్ రంగానికి అంత కేటాయించడం అవసరం అంటారా? అదే అంటే ఇది కాకుండా ఇప్పుడు మున్సిపల్స్ లో కొన్ని ఎక్కువ లేదా గృహ నిర్మాణానికి కొంచెం కేటాయిస్తే బాగుంటుంది అంటున్నారు. విద్యుత్ రంగానికి 13,934 కేటాయించడం కట్టేనంటారా? అంటే ఇండస్ట్రీస్ వచ్చేదాన్ని బట్టి ఇవాళ అమౌంట్ డిసైడ్ చేసిన వచ్చే ఇండస్ట్రీస్కి విద్యుత్ అవసరం కాబట్టి అంత అమౌంట్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది, కేటాయించడం అవసరం ఉంది. అదే ఇండస్ట్రీస్ తక్కువ వచ్చినాయి అనుకోండి, వచ్చే బడ్జెట్లో మిగిలిన డబ్బులు దేనికో దానికి సర్దటం అట్లనే జరుగుతుంది తప్ప ముందు మాత్రం విద్యుత్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎప్పుడు కూడా పవర్ కట్ అనేది సమస్య లేదు. గత 20 సంవత్సరాల్లో 30 సంవత్సరాల నుంచి చూసుకున్నా కానీ చంద్రబాబు గారు సీఎం అయిన కానీ 95 నుంచి కూడా ఇవాళ వరకు ఆయన పరిపాలనలో కరెంట్ పవర్ కట్ అనేది లేదు. కాబట్టి ఆ పవర్ కట్ అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో బాబు గారు అంత అమౌంట్ అలాట్మెంట్ చేయడం జరిగింది. అది అవసరం కూడా, ఇండస్ట్రీస్ రావాలంటే వాళ్ళకి పవర్ అవసరం.
కాబట్టి వారు అంత ఇలాంటివి చేశారు. జల్ జీవన్ మిషన్ కి 4,000 కోట్లే జలజ జల్ జీవన్ మిషన్ 4,000 కోట్లే ఇది చేశారు. అది ఏ ప్రాంతానికి జల్ జీవన్ మిషన్ ద్వారా ఆ, తాగునీరు అందిస్తాము అని చెప్పేసి క్లియర్గా చెప్పలేదు. అలాగే ఇప్పుడు విశాఖ కానివ్వండి, లేకపోతే పాడేరు ఏరియా, ఏజెన్సీ ఏరియాకే అందజేస్తాము. ఆ, డెవలప్ కాని ఏరియాలకి జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందిస్తాం అనేది ఏం చెప్పలేదు. అందుకనే ఆల్రెడీ గిరిజన ప్రాంతాల్లో కూడా అది ఒక ఇదిగా నిస్సహాగా ఉంది. అది నిజంగా 4,000 కోట్లు జల్ జీవన్ మిషన్ ఈ గిరిజన ప్రాంతాలకి ఇస్తే బాగుంటుందంటారా, లేకపోతే డెవలప్ ఏరియాకి ఇస్తే బాగుంటుందంటారా? డెవలప్డ్ ఏరియాలు కాదండి, వాళ్ళు నిందలేయటం తప్ప, టీడీపీ గవర్నమెంట్ మీద రాళ్ళేయటం తప్ప. 4,000 కోట్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంతే తప్ప ఏదో పెద్ద పెద్ద సిటీల్లోనే అని చెప్పి అనలేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అవసరం వచ్చినా సరే వాటర్ పేదవాళ్ళకి కూడా, పేదవాళ్ళ గిరిజన ప్రాంతాలు ముందు ప్రాధాన్యత కూడా ఇస్తుంది గవర్నమెంట్. కాబట్టి ఆ 4,000 కోట్లు అంటే తప్పదు. అది పెద్ద అమౌంట్ కాదు, అది చాలదు. ఇంకా ఇంకా డిసైడ్ చేసి ఇంకా అమౌంట్ రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి 4,000 కోట్లు అంటే చాలు అని నేను అనుకున్నాను పొద్దున బడ్జెట్ చదివి. అదండి. ఓకే, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్కి దాదాపు 30,000 కోట్లు అండి, హైయెస్ట్గా 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. హార్టికల్చర్ రాయలసీమకి ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వడానికి కారణం ఏమంటారు? ఏంటంటే రాయలసీమలో రేపొద్దున టీడీపీ పాగేయడానికి, కూటమి ప్రభుత్వం పాగేయడానికే ఇంత డబ్బులు కేటాయించారంటారా? మొన్న టీడీపీకి రాయలసీమలో చాలా సీట్లు వచ్చినాయి కదండి, మరి అలా అనుకుంటే కాదు. ఎందుకంటే రాయలసీమ వెనకబడ్డ జిల్లాలు కాబట్టి ఆ జిల్లాలు డెవలప్ చేయడం కోసం అంత అమౌంట్ అలాట్మెంట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అంతే తప్ప అదే ఫైనాన్స్ మినిస్టర్ గారు, క్యాబినెట్, అంతే తప్ప అది వెనకబడ్డ ప్రాంతం కాబట్టి అంత అమౌంట్ రిలీజ్ చేస్తే. ఎందుకంటే అక్కడంతా ఫ్యాక్షనిజం ఈ విధంగా ఉండేది. ఈరోజు ఫ్యాక్షనిజం లేకుండా వాళ్ళు చేయటం అంటే చంద్రబాబు నాయుడు గారి పని. చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇవాళ అక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇవాళ ఈ 30,000 కోట్ల రూపాయలు నిన్న శంకుస్థాపన చేసిన ఇండస్ట్రీస్ అన్ని కూడా చూసుకుంటే ఎక్కువ రాయలసీమలో ఉన్నాయి. ఓకే, కాబట్టి ఆ అమౌంట్ రిలీజ్ చేయటం, ఆ అమౌంట్ డిసైడ్ చేయటమే మరి బడ్జెట్ కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడితో సమాప్తం. నమస్కారం. నమస్తే.